ఏకా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు ఏం అవసరమో ఆ పనులే చేస్తున్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 43 లక్షల రూపాయలతో మరమ్మత్తు పనులకు శ్రీకారం. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాల్సిందేనని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం డిమాండ్. ఘనంగా కాలభైరవ జయంతి వేడుకలు. వైభవంగా కాలభైరవ సర్పయాగ పూజలు. పోటెత్తిన భక్తజనం. 8,000 మంది భక్తులకు దర్శన భాగ్యం. ప్రజలకు అవసరమైన ఉపయోగకరమైన పనులు మాత్రమే కూటమి ప్రభుత్వం చేస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక కంబాల చెరువు వద్ద ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ కు 43 లక్షల రూపాయలతో మరమ్మత్తు పనులకు కూటమి నాయకులతో కలిసి శ్రీకారం చుట్టారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 36వ డివిజన్ పరిధిలోని ఇదే షాపింగ్ కాంప్లెక్స్ పై భవనంలో నగరపాలక సంస్థ పర్యవేక్షణలో నిరాశ్రయులు యాచకుల కోసం రాత్రి నైట్ షెల్టర్ ఉందన్నారు. వారికి రోజు రాత్రి సమయంలో భోజనాలు కూడా పెడుతున్నట్లు తెలిపారు. అలాగే ఇక్కడి షాపుల్లో దశాబ్దాలుగా అనేక మంది వ్యాపారాలు చేసుకోవడం జరుగుతోందని అన్నారు. ప్రస్తుతం సదరు షాపింగ్ కాంప్లెక్స్ శిథిల స్థితికి చేరుకోవడం జరిగిందని, వాటికి మరమ్మతులు చేపట్టడం జరుగుతోందని అన్నారు. నీటికి ఎండకు తట్టుకునే విధంగా ఐరన్ షీట్స్తో కవర్ చేయడం జరుగుతోందని, కొన్ని చోట్ల టైల్స్ వేయడం జరుగుతుందని, మరుగుదొడ్లకు కూడా పూర్తిగా మరమ్మతులు చేపట్టడం జరుగుతోందని అన్నారు. అలాగే ఇటీవల గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ కు మరమ్మతులు చేసేందుకు సుమారు 60 లక్షల రూపాయలతో శ్రీకారం చుట్టడం జరిగిందని గుర్తు చేశారు. అక్కడి షాపింగ్ కాంప్లెక్స్ కు రక్షణ గోడ పూర్తిగా పడిపోయిందని, ఉర్దూ అకాడమీ చాలా దారుణంగా తయారైందని అన్నారు. కూటమి ప్రభుత్వం సుమారు 60 లక్షల రూపాయలతో మరమ్మతులు చేపట్టడం జరుగుతోందని అన్నారు. కాగా ప్రజలకు ఉపయోగపడే పనులు మాత్రమే కూటమి ప్రభుత్వం చేస్తోందని ఆయన అన్నారు. పబ్లిసిటీ కోసం, తన వ్యక్తిగత అవసరాల కోసం ఏ పని చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రజలకు ఏది అవసరం ఉన్న దాంట్లో ప్రజలకు ఏది కావాలో అవే చేయడం జరుగుతోందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందనేది ప్రజలు కూడా తెలుసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ వారి యొక్క ఏదైతే షాపింగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయో, గోకవరం బస్ స్టాండ్ ఒకటి, కంబాల చెరువు ఏదైతే సెంటర్లో ఉన్న 2 కాంప్లెక్సెస్ కూడా బాగా శిథిలావస్థ పరిస్థితిలో ఉన్నాయి. గోకవరం బస్ స్టాండ్ దగ్గర ఏంటన్నది స్లాబ్ లీక్ అయిపోతూ ఉంది. ఇమీడియట్గా ఉర్దూ అకాడమీ ఉంటుంది ఫ్లోర్లో. ఆ ఉర్దూ అకాడమీ అయితే ఇంకా దారుణాతి దారుణం, లోపల ఎలక్ట్రిఫికేషన్ అన్నీ కూడా పోయినాయి. టాయిలెట్స్ దారుణాతి దారుణం, దయనీయమైన పరిస్థితి. అన్నిటికి మించి ఏంటంటే పారాపెట్ వాల్ కూడా ఊడిపోయి ఉంది. ఈ పరిస్థితి ఎప్పటి నుంచి ఉంది అంటే గత 2-2.5 సంవత్సరాలుగా ఉంది. మరి గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఏం చేశారు? ఇదే రోడ్లు అనేక సందర్భాల్లో వెళ్ళారు. పెచ్చులు కింద పడిపోతున్నాయి. కిందన వ్యాపారస్తులందరూ రెంట్కు ఉన్న వాళ్ళు, బాబు అవి వచ్చి మా మీద పడుతున్నాయి, రిపేర్లు చెయ్యండి అని అడిగినా పట్టించుకునే నాదుడు లేడు వైసీపీ ప్రభుత్వంలో. అలాగే ఇప్పుడు కంబాల చెరువు దగ్గర ఏదైతే ఉందో షాపింగ్ కాంప్లెక్స్ కూడా మీరు చూడొచ్చు. అవి పెచ్చులు కింద పడిపోతూ ఉంటే జిఐ షీట్స్ పెట్టి వాటన్నిటిని కూడా బిగిస్తూ ఉన్నారు. సరే, ఇన్నాళ్ళుగా రెంట్గా ఉన్నవాళ్ళు, కాంప్లెక్స్ మన కార్పొరేషన్ ఆస్తి, మనం కూడా దాని మీద దృష్టి సారించాలని ఈ రోజున గోకవరం బస్ స్టాండ్ దగ్గర షాపింగ్ కాంప్లెక్స్కి 50 లక్షలు, ఆ 50 లక్షలతోటి పైన స్లాబ్ అంతా రిపేర్ చేసి, కింద ఉర్దూ అకాడమీ మరమ్మతులు చేసి, టాయిలెట్స్ అన్నీ కూడా మంచిగా ఫెసిలిటీస్ కల్పిస్తూ, చుట్టూ కూడా పారాపెట్ వాల్ కట్టి ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా, ఏదైతే ప్యాచెస్ కింద ఐరన్ కూడా బయటకు వచ్చేసిందో, స్లాబ్లో ఐరన్ బయటకు వచ్చేసింది, అదంతా కూడా ట్రీట్ చేసే కార్యక్రమం సుమారు 50 లక్షలతో తీసుకున్నాం. పారాపెట్ వాల్ మొత్తం అంతా కూడా ఇందాకే ఒక ఎవరైతే రెంటల్కి ఉంటున్నారో వ్యాపారవేత్త వచ్చి అవి పెచ్చులుగా పడిపోతున్నాయని చెప్తా ఉన్నారు. అన్నిటిని కూడా పరిగణలో తీసుకొని పారాపెట్ వాల్ మొత్తం తీసేసి ఆ జిఐ ట్రస్సెస్ని షీట్స్
ఎక్కించే షీట్స్ మొత్తం వేసేటట్లు చుట్టూ కాంప్లెక్స్ చుట్టూ. అలాగే ఇక్కడ నైట్ షెల్టర్ ఉంది. నైట్ షెల్టర్లో ఉంటున్న వాళ్ళకి టాయిలెట్స్ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. అది కూడా పట్టించుకునేవాడు లేడు. ఇప్పుడు ఆ నైట్ షెల్టర్లో ఏదైతే వాళ్ళకి అవసరమైన టాయిలెట్స్ అన్నీ కూడా సరిచేసి ఈ కాంప్లెక్స్ అంతా కూడా చుట్టూ ఏదైతే ఉన్నాయో ఇబ్బందికర పరిస్థితులు అన్ని ప్లాస్టరింగ్స్ చేసి మరలా ఇది ఇంకొక 30-40 సంవత్సరాలు ఇబ్బంది లేని విధంగా చేసే కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాల్సిందేనని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. 2023లో 42 రోజుల పాటు సుదీర్ఘకాలం సమ్మె చేసిన తరువాత గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాల్సిందేనని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకురాలు వై బేబీరాణి మాట్లాడుతూ అప్పుడు సమ్మె విరమణ చేసిన డిసెంబర్ 12వ తేదీన కూటమి ప్రభుత్వానికి గుర్తు చేయడానికి శుక్రవారం రాజమహేంద్రవరం సబ్ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టామని అన్నారు. 11 డిమాండ్లను గత ప్రభుత్వం ముందుంచగా 11 అంగీకరించారని, కనీస వేతనాల విషయాన్ని తరువాత చేస్తామన్నా నెరవేరలేదని అన్నారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అంగన్వాడీలపై పనిభారం పెంచడమే తప్ప వారి సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. కనీస వేతనం 26,000, సంక్షేమ పథకాలు అమలు, గ్రాట్యుటీ అమలుకు గైడ్లైన్స్, వేతనంతో కూడిన మెడికల్ లీవ్, ప్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం అమలు చేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు. రాష్ట్ర నాయకురాలు మాణిక్యాంబ, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, ఐద్వా జిల్లా నాయకురాలు టి తులసి, ఇతర నాయకులు కరి రామకృష్ణ, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఐసిడిఎస్ బడ్జెట్ అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి, రద్దు చేయాలి 50 కోట్లను, రద్దు చేయాలి 50 కోట్లను, రద్దు చేయాలి 50 కోట్లను, పాలసీని అమలు చేయాలి, గ్రాట్యుటీ పాలసీని అమలు చేయాలి, గ్రాట్యుటీ పాలసీని. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇవ్వాలి. సాయంత్రం సమయంలో పిల్లలకు స్నాక్స్ ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు ఇచ్చేంత వరకు ప్రభుత్వం మండు వాడుకని జిందాబాద్ జిందాబాద్. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేయాలి ప్రీ స్కూల్ బలోపేతం, చేయాలి ప్రీ స్కూల్ బలోపేతం, చేయాలి ప్రీ స్కూల్ బలోపేతం, ఇవ్వాలి ప్రీ స్కూల్ పిల్లలకు అమ్మఒడి ఇవ్వాలి, గ్రాట్యుటీ ఇవ్వాలి. ఆ రోజు ఇచ్చిన 11 డిమాండ్స్లో 10 డిమాండ్స్ మాత్రమే ప్రభుత్వం అంగీకరించింది. జీతాలు కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని చెప్పేసి ప్రథమ డిమాండ్ అయిన కనీస వేతనాలని ప్రక్కన పెట్టి ఆనాడు ఉన్న వైసీపీ ప్రభుత్వం ఆ జీతాలని జూలై నెలలో యూనియన్ లీడర్లను కూర్చోబెట్టి ఆమోదయోగ్యమైన జీతాలు ఇస్తామని చెప్పేసి మినిట్స్లో రాయడం జరిగింది. అయితే తర్వాత వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం మమ్మల్ని అసలు పట్టించుకోకుండా ఈ రోజు వరకు కూడా వచ్చి 2 సంవత్సరాల కాలం అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు జీతాల విషయం పట్టించుకోకుండా అంగన్వాడీల మీద పనిభారం పెంచుతూ అనేక యాప్లను తీసుకొస్తూ నెట్ ఇవ్వకుండా, ఫోన్లు ఇవ్వకుండా ఈ విధంగా ఇప్పటివరకు ఇబ్బంది పెట్టిన పరిస్థితి. అయితే ఆగస్టులో సెల్ ఫోన్లు పనిచేయట్లేదు కాబట్టి వెనక్కి తిరిగి ఇచ్చి 4 రోజుల పాటు మొత్తం వర్క్ అంతా నిలిపివేసిన పరిస్థితుల్లో ఈరోజు 5GB ఫోన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఫోన్లు ఇచ్చి పని ఒత్తిడిని అయితే పెంచడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు డిసెంబర్ 12 సమ్మె ప్రారంభించిన ఈ రోజుని ఒకసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాము. కనీస వేతనాలు ఖచ్చితంగా అమలు చేయాలి అంగన్వాడీలకి. లేని పక్షంలో భవిష్యత్తులో ఇంకా వివిధ రకాలుగా కార్యక్రమాలు చేసి ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ కనీస వేతనాలు అమలు చేయాలి. అమలు చేయని పక్షంలో మేము వేరే కార్యక్రమాలు కూడా తీసుకుని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వైసీపీ అధ్యక్షుడు మార్గని భరత్ ఇప్పటికైనా మారు, నీ పక్కన ఇప్పుడు ఎవరూ లేరు, నా మాట విని కార్పొరేటర్గా పోటీ చెయ్యి అంటూ భరత్ బాల్య స్నేహితుడు రామశర్మ సలహా ఇచ్చారు. ఇప్పటికైనా మారు మిత్రమా, వార్డు కార్పొరేటర్గా పోటీ చెయ్యి,
ఒకప్పుడు నీ చుట్టుప్రక్కల ఉన్నవారు ఇప్పుడు ఎవరూ లేరు. ఉన్నవారు సరైన వారు కాదు. నేను వైసీపీలోనే ఉన్నానని రామశర్మ స్పష్టం చేశారు. మార్గాని ఎస్టేట్లో గల 612 సర్వే నెంబర్ గురించి చెప్పు మిత్రమా భరత్. 2012కి ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? జెమినీ గ్రౌండ్స్ చుట్టుప్రక్కల వాళ్లను ఇబ్బంది పెట్టొద్దని ఆయన హితవు పలికారు. నీ అనుచరుడు కుంచె సత్యం చనిపోతూ నువ్వు 3.5 లక్షల రూపాయలు ఇవ్వాలని పుస్తకంలో వ్రాసుకుని చనిపోయాడు. ఆయన భార్య డబ్బుల కోసం నీ చుట్టూ తిరుగుతోంది. నువ్వు ఇప్పటికీ ఇవ్వకుండా తిప్పుకుంటున్నావు. ₹1 ఇవ్వలేదు. ఇలాంటివి నీ మీద చాలా ఉన్నాయి. అవన్నీ తరువాత చెబుతాను. జేసీకి ఆ వివరాలు ఇచ్చిన తరువాత మళ్ళీ మాట్లాడతానంటూ రామశర్మ ఆధారాలు లేకుండా మాట్లాడాడని ఆయన చెప్పారు. బైబర్త్ గోల్డెన్ స్పూను, నీతిగా నిజాయితీగా మారుపేరైన ఆఖరికి ఒక ఆడదే అతనితో తిరిగిన సహచరుడు వాళ్ళ భార్య నా చుట్టూ నిజాలు జరుగుతుంది, కనీసం అయ్యో పాపం అని చెప్పేసి అసలు ఉల్టా 3,50,000 ఇంకో 6,50,000 10 లక్షలు ఇచ్చినా నష్టం లేదు అతనికి, అతని కుటుంబానికి. అంత సేవ చేశాడు. ఆ 3,50,000కి దిక్కులేదు. ఇతను నాయకుడు, ఆ వెనకాల ఇంకో 4 దేశం తిరుగుతున్నాడు. ఆ 4 కరెక్ట్గా ఉంటారా? వాళ్ళు కరెక్ట్ కాదు. ఈ వ్యక్తి ఏమై భరత్ ఇప్పటికైనా మారు, సిగ్గు తెచ్చుకో, కొంచెమైనా సిగ్గు తెచ్చుకో. గొప్పకు పోయి ఫాల్స్ ప్రెస్టేజ్ పోకు, వాస్తవాన్ని గ్రహించి మాయలో బతక్కు, ఫ్యాంటసీలో బతుకుతున్నావు నువ్వు. ఆ బయటకు వచ్చేసే ఫ్రీగా ఉండు. ఇంక నేను చెప్పినట్టు నువ్వు ఆ కార్పొరేటర్గా ఒకసారి ట్రై చేయి. 42 వార్డులో వాళ్ళందరినీ పిలిచి కూర్చుని ఒకసారి నీ వార్డులో నువ్వు ఒకసారి వాళ్ళొకసారి ట్రై చేయి ఒకసారి. అలాగే నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఈ జెమినీ గ్రౌండ్స్ అని మార్గాని ఎస్టేట్స్ పక్కన ఉంది. వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నాం గత 15-20 ఏళ్ళ నుంచి. గోడ కట్టుకుందా అంటే కట్టుకున్నట్లే. ఇదే నీకు చెప్తున్నా, దగ్గరుండి నేను కట్టిస్తా వాళ్ళ గోడ. ఇది దృష్టిలో పెట్టుకో. నీ స్థలాన్ని కాకుండా పక్క వాళ్ళ స్థలం కూడా కబ్జా చేసి ఆల్రెడీ పెంచుకున్నావు. ఇంకా ఆగిపో ఇక్కడే. ఆ జెమినీ గ్రౌండ్స్ వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళని ఇబ్బంది పెట్టుకో. మళ్ళీ చెప్తున్నా, కేవలం ఇప్పుడు పత్రికా విలేకరులను కూడా కొంతమంది మా మిత్రులని నువ్వు ఫోన్ చేసి చెప్తున్నావట, ఆ సాక్ష్యాలు లేకుండా ప్రచురిస్తే నువ్వు కంప్లైంట్ పెడతాను, వాళ్ళ మీద కేసులు పెడతాను. ఏ కేసులు పెడతావు? పరువు నచ్చుతావా? 3 లక్షలు ఇవ్వడానికే దిక్కులేదు. నీకు పరువు అంటే నీకు పరువుతో సంబంధం. అసలు పరువు అనే మాటకి నీకు అర్థం తెలుసా? 3,50,000 ఇవ్వడానికి నీకు దిక్కులేదు. ఆ బంగారు కొట్టుడికి 15 లక్షలు ఇవ్వాలి ఆయనకి, పాపం అది దిక్కులేదు. దీనికే దిక్కులేనాడు నీకు పరువు గురించి ఎందుకయ్యా? నీకు సాక్ష్యాలే కావాలంటే సాక్ష్యాలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా. రామశర్మ అన్నవాడు వితౌట్ ఎనీ ప్రూఫ్స్ ఇక్కడ రాడు, ఇలా పబ్లిక్గా రాడు. వచ్చేడంటే ఏదో ఉందని అర్థం చేసుకో, మూర్ఖుల్లో ప్రవర్తించుకో. స్థానిక ఆల్కాట్ తోట గేదెల నూకరాజ్ కళ్యాణ మండపంలో 66వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 66వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని స్థానిక ఆల్కాట్ తోట గేదెల నూకరాజ్ కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం 7 వరాలు ప్రకటించిన సందర్భంగా పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ ఏవై శ్రీనివాస్ అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సభలో ఆయనతో పాటు జిల్లాలోని పలు దివ్యాంగ సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 7 వరాలు ప్రకటించిన సందర్భంగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, డిబివి స్వామి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. దివ్యాంగులకు ఒక భవనం నిర్మించాలని, జిల్లా కార్యాలయాలు ఇక్కడికే తరలించాలని, సమస్యలు చెప్పుకునేందుకు ఏడీని అందుబాటులో ఉంచామని పలు సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. దివ్యాంగుల సమస్యలను కలెక్టర్, ఇతర ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరతామని ఏడీ శ్రీనివాస్ తెలిపారు. వికలాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శి ముత్యాల పోసుకుమార్, పలుకు సత్యనారాయణ, కె భరత్ కుమార్, పలివెల రాజు, ఎస్పీ రెడ్డి, విశాలాక్షి, రాజు, కంచిపటి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర వ్యవస్థాపకుడు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు వారికి భోజన సదుపాయం కల్పించారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి చేకూరి కీర్తి ఐఏఎస్ వారి ఆదేశాల మేరకి మనం ఈ రోజున రాజమహేంద్రవరంలో, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రాజమహేంద్రవరంలో విభిన్న ప్రతిభావంతులు, అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల వేడుకలు ఈ రోజున నిర్వహించడం జరుగుతోంది. ఇక్కడ
ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఇంతకుముందు ఇదే ఫంక్షన్ని 3వ తారీఖు నాడు కాకినాడలో నిర్వహించడం జరిగింది. 9వ తారీఖు నాడు అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించాము. ఈ రోజున రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మనకి ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రతిభావంతులకి వారిని ఈ యొక్క అంతర్జాతీయ వేడుకల్ని మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. సో ఈ కార్యక్రమంలో మనకి వచ్చినటువంటి ఇక్కడ విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా వారికి కూడా అందరు ఎవరితో తీసుకోరు అన్న దాన్ని వారిలో ఒక స్ఫూర్తిని నింపడానికి, వారు కూడా సమాజంలో ఒక భాగమే అని చెప్పడానికి ఈ రోజున ఇక్కడ ఈ యొక్క వేడుకల్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. నా పేరు ఏవై శ్రీనివాస్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్. థ్యాంక్ యూ. పోస్ కుమార్, నేను దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శి. ఈ రోజున ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో ఇంత మహోన్నతమైన పండగల నిర్వహించినటువంటి ఈ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వికలాంగుల సంక్షేమ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు ల్యాప్టాప్లు, ఉపకరణాలు అన్నీ కూడా దివ్యాంగుల సంక్షేమ శాఖ తరఫున ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి దివ్యాంగులకు, దివ్యాంగ సంక్షేమ శాఖ అధికారులకు, దివ్యాంగ ఎన్జిఓ సంస్థల ప్రతినిధులకు నేను ఇక్కడికి విచ్చేసినందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం భవిష్యత్తులో వికలాంగుల దినోత్సవం రాజమండ్రిలో రావాలని, వికలాంగుల ఆఫీస్ రాజమండ్రిలో రావాలని, వికలాంగులకు సంక్షేమ శాఖ అధికారులు తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఏర్పడాలని ఈ సందర్భంగా ఏడీ వారికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని మేము చెప్పడం జరిగింది. రాజమండ్రి, కాకినాడ, ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో బాలాజీపేట రైల్వే క్వార్టర్స్ గ్రౌండ్లో 27వ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజమండ్రిలో గుంటూరు ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల రాజమండ్రి మరియు కాకినాడ సంయుక్త ఆధ్వర్యంలో 27వ క్రీడా దినోత్సవం బాలాజీపేట రైల్వే క్వార్టర్స్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి డీఎస్పీ శ్రీకాంత్ హాజరయ్యారు. డీఎస్పీ మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులకు శరీర బలాన్ని, మానసిక ఉత్తేజాన్ని పెంచుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ రీజనల్ ఇన్ఛార్జ్ శ్రీమతి ఉమారాణి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా స్ఫూర్తి పట్టుమని వెలికితీసి వారిని భావి భారతదేశానికి మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయడమే మా పాఠశాల చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు మెడల్స్ ని బహుకరించారు. ఇక్కడ రాజమండ్రి ప్రిన్సిపల్ శ్రీమతి నాగమణి, రాజమండ్రి ఒలింపియడ్ ప్రిన్సిపల్ శ్రీమతి ఉషా మాధురి మరియు కాకినాడ ప్రిన్సిపల్ టిఎల్ వేణి మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు 27th యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ఓపెనింగ్ సెరమనీకి పోలీస్ డిపార్ట్మెంట్ని ఇన్వైట్ చేసినందుకు ఆక్స్ఫర్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ వాళ్ళని అభినందిస్తున్నాను. I'm very happy to hear and seeing you all. Actually, Oxford ki oka name undi, brand name. Basically, I am from Guntur. I seen the Oxford there. Students are very well disciplined in all activities, not only in studies. Actually, remaining institutions gaani mana education pattern lo స్టడీస్కే యాజ్ ఎ పేరెంట్గా ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. స్టడీస్ అని మార్క్స్ ఓరియంటెడ్గానే మన ఓవర్ లుకింగ్ ఉంటుంది స్టూడెంట్స్ మీద. బట్ ఈ ఆక్స్ఫర్డ్లో ఇందాక మేడం చెప్తున్నారు, స్టూడెంట్స్తో పాటు స్పోర్ట్స్ని కూడా ఇంటర్నల్ కరికులంలో పార్ట్గా ఉంటుంది. డైలీ కూడా స్పోర్ట్స్ గేమ్స్ మేము కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. దట్స్ ఎ గుడ్ థింగ్. ఎందుకు స్పోర్ట్స్ లేదా గేమ్స్ మీ డైలీ లైఫ్లో ఉండాలి అంటే మనం తెలియకుండానే స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం స్టార్టింగ్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్. చిన్న పిల్లవాడు కూడా చూస్తే పుట్టిన బేబీ కూడా స్ట్రెస్ ఉంటుంది, ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఆ ఏడవడం వల్ల స్ట్రెస్ రిలీఫ్ అవుతూ ఉంటుంది. అలానే మనకు తెలియకుండానే ఇన్బిల్డ్గా మనలో స్ట్రెస్ అనేది ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీలో, ఇంట్లో దగ్గర నుంచి ఇంట్లో పేరెంట్స్ ఏదో అన్నారని, లేదంటే రేపు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలని, లేదంటే పాఠం అర్థం కాకపోయినా మీకు ఏదో స్ట్రెస్ అనేది తెలియకుండానే డెవలప్ అయిపోతూ ఉంటుంది. ఈ స్ట్రెస్ని ఎలా రిలీఫ్ చేయాలి? దీనికి ఉన్న ఓన్లీ సొల్యూషన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్.
సో ప్రతిరోజు మీ డైలీ లైఫ్లో ఒక 1 అవర్ ఏదో ఒక స్పోర్ట్కి లేదా ఒక గేమ్కి మీరు కనుక డెడికేట్ చేయగలిగితే మీ ఓవరాల్ స్టడీస్ బాగుంటాయి, మీ హెల్త్ బాగుంటుంది. ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ కూడా స్పోర్ట్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ పార్ట్ ఇన్ ఎనీ స్పోర్ట్ ఆర్ గేమ్ ఇన్ యువర్ డైలీ యాక్టివిటీస్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. When you grow up, everyday challenges you have to face. In those challenges, either you win or you may lose. Whatever the situation, you have to keep up and keep on fighting and move towards it. To say the importance of that, to fill yourself with good competitive spirit, we are having these competitions, various competitions. And today is a sports day. You will experience all these things. If you win, don't touch the sky. If you lose, don't touch the ground. Keep on competing. All the students, whoever will participate, are the winners. So this is life. You have to learn from today's experience. You have to experience many more things, both winning and losing, and you can keep on moving towards your life. Dear children, with that we are conducting these events, and we are trying you to teach all these values to you. So all of you are ready to participate. All the students, red house, blue house, green house and yellow house, all the very, very best to all of you dear students. You all are the winners of the day. Red house, all the best. Rajahmundry 1. Blue house, all the best. Green house, all the best. And yellow house, all the best. And Rajahmundry Olympiad, I wish you to be the best. Rajahmundry Olympiad red house, all the best. Blue house, all the best. Green house, all the best. And yellow house, all the best. And Kakinada, so they have come, they have started early morning 6 and they have reached here on time by 8 o'clock to the ground. Your dedication, you are really, really good and best. And I wish you all the best for today, Kakinada. So 3 years onwards, you are the champions. Let me see this year how you will perform. You are ready to participate, I know. So once again, all the best to Red House of Kakinada, Blue House, all the best, Green House, all the best, and Yellow House, all the very, very best. All of you, all the Oxfordians, all the very best. Thank you very much. స్థానిక గోదావరి ఘటన వేంచేసి ఉన్న కాలభైరవ సంస్థాన పీఠంలో కాలభైరవ జయంతి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలభైరవ సంస్థాన పీఠంలో కాలభైరవ జయంతి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు మహి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కాలభైరవ సంస్థాన పీఠం రాజమహేంద్రవరంలో ఉందని తెలిపారు. ఇక్కడ పైన స్వర్ణ భైరవుడు, క్రింద కాలభైరవ దేవాలయం ఉందని వివరించారు. 9 అడుగుల శివలింగం ప్రత్యేకతగా నిలుస్తుందని అన్నారు. భక్తులు ఎవరికి వారే సర్పహారతి సేవ చేసుకునే అవకాశం ఉందని అన్నారు. గురువుగారు ఇక్కడ భక్తులకు నాణేలు ప్రసాదంగా ఇస్తారని తెలిపారు. ప్రతి అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో యాగాలు జరుగుతాయని అన్నారు. నరదిష్టి, శత్రుదోషాలు, నరఘోష, రాహుకేతువుల దోషాలు ఈ దేవాలయంలో పూజలు చేయడం ద్వారా నివారించవచ్చునని వివరించారు. కాలభైరవుని దర్శించుకునేందుకు బెంగళూరు, చెన్నై, తెలంగాణ, గుంటూరు, సత్తెనపల్లి తదితర ప్రాంతాల నుంచి వస్తుంటారని అన్నారు. ప్రతి అమావాస్య రోజున 1000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు. ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా. ఓం నమో భగవతే కరుణాకర్షణ భైరవాయ ధనమాన్య కరుణాకర్షణ భైరవాయ ధనమాన్య శుద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఈరోజు మార్గశిర బహుళ అష్టమి. మార్గశిర మాసంలో పౌర్ణమి అనేది అత్యంత కీలకమైనటువంటి పర్వదినం. ఈ పౌర్ణమి రోజునే త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు ఆవిర్భవించినటువంటి మహాపర్వదినం. ఇలా దత్తాత్రేయ స్వామి వారు ఆవిర్భవించినటువంటి మహాపర్వదినంతో పాటుగా మార్గశిర పూర్ణిమను దశమహావిద్యా దేవతలలో భైరవీ శక్తి దేవత ఆవిర్భవించింది అని చెప్తారు. ఈ యొక్క పూర్ణిమ తర్వాత దత్తాత్రేయ జయంతి తర్వాత వచ్చేటటువంటి పౌర్ణమిని కాలభైరవ జయంతి, కాలభైరవాష్టమి అంటాం. పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి అష్టమి.
ఈ అష్టమి సందర్భంగా దేశం నలుమూలల నుంచి కూడా ఈ రోజున స్వాములు కాలభైరవ దీక్ష స్వాములు ఇరుముడిని శిరస్సును ధరించి అఖండ గోదావరి నది తీరాన రాజమహేంద్రవరంలో శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారికి కాలభైరవ ఇరుముడిని సమర్పించి ఆ ఇరుముడిలో వారు భక్తి శ్రద్ధలతో పొందుపరిచినటువంటి పూర్ణాహుతి ద్రవ్యాలను ఆ యొక్క హోమంలో సమర్పించి మహోన్నతమైనటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఈ క్షేత్రం ప్రతి ఆదివారము అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 11:45 వరకు మాత్రమే ఉంటుంది. సాయంత్రం దర్శనం ఉండదు. ఇది కేవలం సాధక క్షేత్రం. ఇది ఏదైనా ఒక ప్రధానమైన కోరిక అనుకుంటే ఆ కోరిక నెరవేర్చుకోవడానికి ఈ సమయంలో మాత్రమే రావాలి, ఈ సమయంలో మాత్రమే స్వామివారి దర్శనం చేసుకోవాలనేది గురు పరంపరలో ముఖ్యమైన అంశం. అలా ఈ 8 రోజుల్లో మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది. ఈ రోజు కాలభైరవ జయంతి సందర్భంగా ఉదయం స్వామివారి యొక్క ఉత్సవ మూర్తులతో పట్టణ ఊరేగింపు కార్యక్రమం ఎంతో సంపూర్ణంగా జరిగింది. అలాగే స్వామివారిని దర్శిస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఈ రోజు ఈ యొక్క ధన ప్రసాదం నాణాలను తీసుకుంటున్నారు. ఈ యొక్క నాణాలను ప్రపంచంలో మేబీ ఇలా డబ్బులను ప్రసాదంగా ఇచ్చేటటువంటి క్షేత్రం మరొకటి లేదనుకుంటా నేను. రాజమహేంద్రవరం నల్లమందు సందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఐశ్వర్య లక్ష్మి పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా రాట ముహూర్తం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి నల్లమందు సందు వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు రాట ముహూర్తం నిర్ణయించారు. ఆలయ ప్రధాన ఆచార్యులు పంచాంగం వెంకట రంగాచార్యులు పూజా కార్యక్రమాలను చేయించారు. ఆలయ ప్రెసిడెంట్ దేవిశెట్టి లక్ష్మీ జనార్దన వరప్రసాద్, సెక్రటరీ గుర్రం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, వెంకటేశ్వర స్వామి భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నవధాన్యాలు రండి. ఆడవారు ఒకవైపు, మగవారు పూజా కార్యక్రమం ప్రసాద వితరణ ఉంది. ఎవరు వెళ్ళిపోవద్దు. అలాగే ప్రసాద వితరణ ఉంది. ప్రసాద కోస్ట్ కర్పూరతి బ్రహ్మోత్సవాలు ఈ నెల 30 ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజు నుంచి ప్రారంభమై జనవరి 8వ తారీఖు వరకు 10 రోజుల పాటు లోక కళ్యాణాన్ని చేస్తూ అత్యంత వైభవంగా దేదీప్యమానంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో సన్నద్ధులై ఈ రోజున కార్యారంభం చేయడానికి రాటముహూర్తం వేయడం జరిగింది. రాటముహూర్త మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జనవరి 14వ తారీఖు వరకు 4 రోజుల పాటు వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి స్వామివారికి అంగరంగ వైభవంగా ఈ యొక్క ఉత్సవాలు జరపబడతాయి. దీంట్లో పొంది ధరించవలసిందిగా కోరుతున్నాం. గోవిందా 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 గోవిందా.
చేస్తున్నాము. శ్రీ వెంకటేశ్వర ఆదివేశ భజన సమాజ ఆలయ విస్తరణ అభివృద్ధి కమిటీ నామదేశ విశ్వావసనామ సంవత్సర వార్షిక సప్తాహ బ్రహ్మోత్సవ ధనుర్మాస మహోత్సవ సంధ్యారంభ రాగ మహోత్సవ మహోత్సవమైన లోక కళ్యాణ సిద్ధ్యర్థం సర్వే భక్త అందరూ చెప్పండి. ఓం లక్ష్మీపతయే నమః. ఓం అనామయాయ నమః. ఓం అమృతాంశవే నమః. ఓం జగత్ప్రభ్యాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శ్రీశాంతి నిలయాయ నమః. ఓం దేవాయ నమః. కేశవాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం సర్వేశాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం గోపీశ్వరాయ నమః. ఓం పద్మినీప్రియాయ నమః. సంపద్యో కింకిణ్యాజ్జక దండకాయ నమః. ఓం నీలమేఘశ్యామతనవే నమః. మార్గశిరమాస ముక్కోట వైకుంఠ ఏకాదశి ధనుర్మాస మహోత్సవ సూర్య వెంకటేశ్వరరావు నామేగా నర్మజ్ఞా నాగమణి నామదేవ స్యాదహ కుటుంబస్య ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులకు విజ్ఞప్తి. రాజమహేంద్రవరం నల్లమంద సందులో వేయించేసినటువంటి శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ఐశ్వర్యలక్ష్మి పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ దివ్య సన్నిధిలో శ్రీ వెంకటేశ్వర ఆర్యవేశ భజన సమాజ ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో స్వామివారికి నిర్వహింపబడేటువంటి సేవలు సంవత్సరం పొడుగునా అనేక రకాల సేవలు అనేక రకాల ఉత్సవాలు స్వామికి నిర్వహింపబడుతూ ఉంటాయి. దాంట్లో ప్రధానమైనటువంటి సేవలు ధనుర్మాస సేవలు, బ్రహ్మోత్సవాలు. ఈ ధనుర్మాస సేవలు 16వ తారీఖు ఉదయం మధ్యాహ్నం 12 గంటలకి 12:57 ప్రారంభమై జనవరి 14వ తారీఖు భోగి పండుగ వరకు నెల రోజుల పాటు భక్తుల గోత్రనామములతోటి లోక కళ్యాణార్థం అంగరంగ వైభవంగా పాంచరాత్ర రాగమానుసారంగా వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా స్వామివారికి అత్యంత విశేషమైన రీతిలో స్వామికి సేవలు నిర్వహింపబడతాయి. దీంట్లో భాగంగా 30వ తారీఖు ఈ నెల 30వ తారీఖు వైకుంఠ ఏకాదశి అయింది. ఆ రోజు నుంచి 10 రోజుల పాటు జనవరి 8వ తారీఖు వరకు వార్షిక సప్తాహ బ్రహ్మోత్సవములు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం ఈ యొక్క ఉత్సవములు అంగరంగ వైభవంగా దేదీప్యమానంగా నిర్వహింపబడతాయి. మనం ఏది చేసినా సాంప్రదాయాన్ని అనుసరించి లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ మనం ఈ సేవలన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. స్వామివారు ఈ బ్రహ్మోత్సవాల్లోనూ ధనుర్మాసోత్సవాల్లోనూ కూడా అత్యంత వైభవమైనటువంటి విశేషమైనటువంటి అలంకరణలతో సాక్షాత్తు మనం తిరుపతిలో ఉండి స్వామిని సేవిస్తున్నామా అనేటువంటి భావన కలిగే విధంగా మన స్వామివారు ఇక్కడ వేంచేసి ఉన్నారు. రాజమహేంద్రవరానికి ఒక విశిష్టమైనటువంటి ఈ స్వామివారి దివ్య సన్నిధి. అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాల్లోనూ ధనుర్మాస మహోత్సవాల్లోనూ కూడా పాల్గొని స్వామివారి యొక్క విశిష్టమైనటువంటి అలంకరణలతో వెలుగొందేటువంటి స్వామిని దర్శించి స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది ఈ బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ధనుర్మాస మహోత్సవాల్లో అందరూ పాల్గొని స్వామివారి సేవల్లో స్వామివారి అనుగ్రహాన్ని పొంది తరించవలసిందిగా కోరుచున్నాం. గోవిందా గోవిందా గోవిందా. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి.
ప్రజలకు ఏం అవసరమో ఆ పనులే చేస్తున్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 43 లక్షల రూపాయలతో మరమ్మత్తు పనులకు శ్రీకారం. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాల్సిందేనని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం డిమాండ్. ఘనంగా కాలభైరవ జయంతి వేడుకలు. వైభవంగా కాలభైరవ సర్పయాగ పూజలు. పోటెత్తిన భక్తజనం. 8,000 మంది భక్తులకు దర్శన భాగ్యం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.